నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. వాడపల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 3వ రోజున ఉదయం స్నపన తిరుమంజనం, తోమాల సేవ, మహాసుదర్శన హోమం తదితర కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటము, కేరళ వాయిద్యాలు అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు బార్లు తీరారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయము పడుతోంది. శనివారం 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36,711 మంది తలనీలాలు సమర్పించారు. 3,70,00,000 హుండీ ఆదాయం వచ్చిందని తితిదే తెలిపింది. తమిళులకు పెరటాసి మాసం కావడంతో భక్తులు శ్రీవారికి ప్రత్యేకంగా నడకదారుల గుండా తిరుమల యాత్ర సాగిస్తున్న భక్తులు అలిపిరి పాదాల మండపం వద్ద పిండి దీపాలు పెట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తుల గోవిందనామ స్మరణతో మారుమోగిపోతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, మేదినీ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కరీంనగర్లోని యజ్ఞవరాహ క్షేత్రంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ చతుర్దశ కలశ స్నాపనం, హిరణ్యాక్ష సంహార లీల నేత్రపర్వంగా జరిగింది. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామివారు శేషవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా వేదస్వస్తి, యాగశాల ప్రవేశము, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, దీక్షాధారణ, ఋత్విక్వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమము, ధ్వజారోహణము, మంత్రపుష్పము సమర్పించారు. సాయంత్రం వేదస్వస్తి, ద్వారతోరణ పూజ, హోమము, భేరీ పూజ, దేవతాహ్వానం, నివేదన సమర్పణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలకు తాకే అద్భుత దృశ్యాలు భక్తులను కనువిందు చేశాయి. లేలేత సూర్యకాంతులతో సువర్ణ శోభితంగా స్వామివారి విగ్రహం వెలుగులీనింది. అక్టోబర్ మాసంలో ఏటా సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి తలపై వరకు వెళతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జైనుల కాలం నాటి ఈ అద్భుత దృశ్యం అక్కడి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రాతకాల వేళ ఈ ఆలయం భక్తుల శ్రీమన్నారాయణ నామస్మరణతో కిటకిటలాడింది. అన్నవరం సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలిసి సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయము, ఆలయ ప్రాంగణము, విశ్రాంతి మంటపాలు, క్యూలు నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సత్యదీక్షలు స్వీకరించే వారికి ఉచితంగా దీక్షా వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు. అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది. సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి టేకు రథంపై వేంచేయించారు. స్వామి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథసేవ ప్రారంభించారు. రథంపై ఆలయ ప్రాకారంలో 3 సార్లు సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజనమిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు.
దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి నెలకొంది. క్యూలైన్లో భక్తులు బార్లు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయము, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయము పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. స్కాట్లాండ్ ఎడిన్బర్గ్ మహానగరంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహుని పరిణయోత్సవం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బార్లు తీరారు. స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా భక్తులు ధర్మదర్శనము, శీఘ్ర దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్య కళ్యాణం, బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం స్వామివారి మూల విరాట్కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకాలు, కళ్యాణము, ఒడిబియ్యము పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు కుటుంబ సమేతంగా బార్లు తీరారు. విడిది నుంచి భక్తులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కొండపై కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 2 రోజుల ప్రవచన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ అపూర్వమైన ఆలయాల్లో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చాగంటిని సన్మానించారు.
స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, వారి కుమారుడు ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావాలని చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఆ పైన ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, ప్రజలు, ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా అంత భక్తి తత్పరత కలిగిన వారు. నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి. మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం. ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి తరించడం. దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం, దేవాలయం చుట్టూ 8 దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం, విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ 2 తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి ఆ అపూర్వమైన భంగిమ, పక్కన ఉన్న లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి. ఇంత గొప్ప దేవస్థానం చాలా అరుదైనటువంటి దేవాలయం, చాలా చాలా అరుదైన దేవాలయం. ఇంత గొప్ప దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం, ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అందరూ ఆ భగవంతుడికి నమస్కరిస్తే ఆయన దర్శనానికి అవకాశాన్ని, అర్హతని కటాక్షిస్తాడు. కరీంనగర్ భగత్ నగర్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి ఆధ్వర్యంలో 100 మంది భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఇరుముడి కట్టుకున్న స్వాములు కరీంనగర్ నుండి శబరిమలకు కాలినడకన మహాపాదయాత్రగా బయలుదేరారు. ఈ అయ్యప్ప స్వాముల పాదయాత్రను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష కఠినమైన దీక్ష అని, అయ్యప్ప స్వామి అనుగ్రహం లేనిది పాదయాత్ర చేయలేమని అన్నారు. సుమారు 47 రోజుల పాటుతో కొనసాగే ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం మహాభాగ్యమని అన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి దేవాలయంలో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేద విద్యార్థులకు 4 వేదములలోని 8 శాఖల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు వేద పండితులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వేద పాఠశాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ను అభినందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పండితులు, ప్రముఖులు హాజరయ్యారు. పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఉన్నటువంటి వేద పండితులు, విశిష్ట అతిథులు, వేద విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు, అదేవిధంగా జీవితాలని ఈ సనాతన ధర్మానికి అంకితం చేసినటువంటి మహానుభావులందరికీ పేరు పేరున మరి పాదాభివందనం చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఐఫోకస్ అనేటువంటి జాతీయ భావజాలం కోసం పనిచేస్తున్నటువంటి వాసుదేవ్ శర్మ గారు, గౌరవ పెద్దలు చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు, గౌరవనీయులు సాయినాథ్ గారు, గౌరవనీయులు బ్రహ్మానందం గారు, గౌరవనీయులు దర్శనం శర్మ గారు, ఆంజనేయ శాస్త్రి గారు, ఒక మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు నేను కూడా పాల్గొని చూసేటువంటి కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమము చాలా అరుదుగా జరుగుతాయి. పరిస్థితుల్లో ఇటీవల కొంత మార్పు వచ్చింది. అయినప్పటికీ ఈరోజు మనమందరము చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వేద ఘోష మరి ప్రపంచమంతా కూడా మన భారతదేశ గడ్డ నుంచి
ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భారతమాత ఆశీస్సులతో ఈరోజు ప్రపంచానికి వేదఘోష మనం వినిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాను. కర్ణాటక హసనలోని శ్రీ హసనాంబ ఆలయంలో 3వ రోజున ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంవత్సరంలో 11 రోజులు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. దీపావళికి 11 రోజుల ముందు నుంచే అమ్మవారికి పూజలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారితో పాటు శివలింగాన్ని దర్శించుకుని తరించారు. దీపావళి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. అయితే గర్భాలయంలో మాత్రం ఏడాది పొడవునా అఖండ దీపం కాంతులు విరాజిమ్ముతూనే ఉంటుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.